దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి డైలీ లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారండి? మరి ఈ వాక్యాల ద్వారా బలపడుతున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నారా? ఇంకా మీ జీవితంలో స్పిరిచువల్ లైఫ్లో ఏదైనా అనుమానాలు ఉన్నాయా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే దయచేసి మాకు వాట్సాప్లో మేము కింద ఇవ్వబడిన వాట్సాప్ నెంబర్ ఉంది 9704220887. ఈ నెంబర్కి మీరు ప్రేయర్ రిక్వెస్ట్, అలాగే మీ ప్రార్థనా భారాలు, మీకు ఏమైనా వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుని గురించిన ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎలా ప్రార్థన చేయాలి, ఇలా ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు మాకు మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము ఆ ప్రశ్నలకి జవాబిస్తాము. హల్లెలూయా. మరి ఈరోజు త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోదాము. మరి మీరు టైటిల్లో చూసినట్టుగా ఈరోజు అంశం ఏంటంటే, ప్రభువుకి ప్రార్థన చేసే ముందు ఈ 6 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఏంటి 6 విషయాలు? ప్రభువుకి ప్రార్థన చేసే ముందు ఈ 6 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలంట. ఏంటి 6 విషయాలు? మనం ఈరోజు సందేశంలో చూద్దాం. మరి చాలామంది ప్రార్థన చేసినప్పుడు, గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు ఎలాగ మనం లిస్ట్ అంతా రాసుకొని చెప్తామో, అలాగా ప్రార్థన ఈరోజు లిస్ట్ వలె, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది చేయి ప్రభువా, అది చేయి ప్రభువా, అది చేయి ప్రభువా అని చెప్పి ఫైనల్గా యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్ అని ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. కానీ బైబిల్లో ఒక స్త్రీ గురించి రాయబడి ఉంది. ఆ స్త్రీ పేరు మరియా. పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడి ఉంది. మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్త పత్రికల్లో తన గురించిన సంగతులు రాయబడ్డాయి. అయితే ఆవిడ ప్రభువుని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, ప్రభువుని దర్శించినప్పుడు, ఆయన దగ్గర మొరపెట్టడానికి, ప్రార్థన చేయడానికి ఇంకా చెప్పాలంటే వెళ్ళినప్పుడు ఆమెలో ఈ 6 విషయాలు నేను ముఖ్యంగా గమనించాను. మరి ఈ వాక్యాన్ని నేను నార్మల్గా ఏం రాయబడి ఉందో మనం చదువుకుంటూ వెళ్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కోరినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు, ఆ ప్రత్యక్షతలు మనం గనక గమనిస్తే దేవుడు అనేక విషయాలు నేర్పిస్తాడు. నేను ఈ వాక్యాలు చాలాసార్లు చదివానండి. కానీ కొన్నిసార్లు అదే వాక్యంలో దేవుడు కొత్త రెవల్యూషన్, ప్రత్యక్షత అనే మాట విన్నారా? ఆ వాక్యంలో దేవుడు కొత్త కోణాన్ని, కొత్త విషయాల్ని తెలియపరిచినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను మీ ముందు ప్రతిసారి నేను దేవుణ్ణి అడుగుతాను, ప్రభువా ఈరోజు నేను వాక్యం చెప్పే అవకాశం ఇచ్చావు. మరి ఈ వాక్యం నేను నార్మల్గా చెప్పకూడదు, నీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, అలాగే ఒక ప్రత్యక్షత కలిగి నేను చెప్పాలి అని దేవుని కోరుకుంటాను. మరి దేవుని కృపను బట్టి మరి ఈ వాక్యం మనం ధ్యానిద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుంచి 38 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. చూద్దాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనానికి కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. హల్లెలూయా. ఒకసారంట యేసు ప్రభు వారిని ఒక ఫరిసేయుడు తన ఇంటికి భోజనానికి పిలిచాడంట. అయితే ఆ ఫరిసేయుడు పేరు సీమోను అని రాయబడింది వేరొక పత్రికలో. అయితే ఆ రోజు ఆ భోజనానికి ఇంట కూర్చున్నప్పుడు ఒక స్త్రీ, ఆ ఊరిలో పాపం చేసే స్త్రీ వచ్చిందంట. వచ్చి ఆ భోజన పంక్తిలో యేసు ప్రభు వారి దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసి ఒక విలువ కలిగిన అత్తరు, జటమాంసి అత్తరు అంటారు, విలువ కలిగింది, 300 దినారులు విలువైనది అని లూకా యోహాను సువార్తలో రాయబడింది. 300 దినారులు అంటే ఒక్క దినారు ఈరోజు 280 రూపాయలు అండి. అంటే 300 దినారులు అంటే 80,004 రూపాయలు. 84,000 రూపాయలు. ప్రస్తుతం 84,000 అంటే ఆ రోజుల్లో 84,000 అంటే 84 లక్షలతో సమానం. అంత విలువైన అత్తరు తీసుకొచ్చి యేసుప్రభు పాదాల దగ్గర అది పగలగొట్టి ఆయన పాదాలకి కన్నీటితో ఆయన పాదాలని కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి అత్తరు పాదాలకి పూసి ఆయన తల మీద పూసి
నూనె తల మీద అంటి ఆయన పాదాలని ముద్దు పెడుతూ ఆయన్ని బహుగా ప్రాధేయపడుతుందంట. తన హృదయాన్ని కుమ్మరించి, దేవా పాపిని నన్ను క్షమించు అని తన హృదయ స్థితిని ప్రభువారితో బయలుపరుస్తుంది. ఇక్కడ నేను ఈ వాక్యం చదివినప్పుడు నాకు దేవుడు కొన్ని వాక్యాలు, కొన్ని మాటలు జ్ఞాపకం చేశారు. ఆమె దేవుడి దగ్గర వచ్చినప్పుడు ప్రార్థనలో దేవుని కలుసుకునే ముందు ఏం చేసిందంట? లోతైన పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసింది. డీప్ కన్విక్షన్. చాలామంది తప్పు చేస్తే, ప్రభువా నేను దొంగతనం చేశాను, నేను అబద్ధం ఆడాను, నేను కోపపడ్డాను, నన్ను క్షమించు, నువ్వు నన్ను క్షమిస్తావని తెలుసు, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు కృపగల దేవుడివి, యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ అంటారు. అట్లా కాదు. ఈవిడ కన్నీటి విడిచి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగిందంట. కడిగి పశ్చాత్తాపడింది. లోతైన మారు మనస్సు కలిగిన అనుభవం పొందుకుంది. దేవుని నమ్ముకున్న వాళ్ళండి, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు లోతైన మారు మనసు కలిగి జీవించాలి. చాలామందికి లోతైన మారు మనసు లేదు. ఎవరో చెప్పారు, లేకపోతే వాక్యం విన్నాము, యేసు ప్రభువే దేవుడు, ఇంకేం చేస్తాం, ఇంకా ఆప్షన్ లేదు అన్నట్టు నమ్ముకోవడం కాదు, కానీ ఆయనని రుచి చూసి, ఆయనే రక్షకుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, ఆయన నుంచి నేను ఎక్కడి పారిపోగలను, ఆయన ప్రేమని నేను విడిచిపెట్టి ఈ లోకంలో ఏం సాధించగలను అని ఎవరైతే లోతైన పశ్చాత్తాపం కలిగి జీవిస్తారో వాళ్ళు ప్రభువుని నమ్మాక వాళ్ళు ఎప్పుడు విడిచిపెట్టరు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, దేవుడు నన్ను తన సొంత రక్తం ఇచ్చి, నేను ఎంతో పాపం చేసేదిని, నాలాంటి దాన్ని రక్షించి నాకు ఒక అవకాశం ఇచ్చాడు, నేను ఈ అవకాశాన్ని ఎప్పుడు కూడా చేజార్చుకోను అని లోతైన మారుపరుసు కలిగిన అనుభవంతో జీవిస్తారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మొదటిగా లోతైన మారు మనసు పశ్చాత్తాపం కలిగి ప్రభువారి దగ్గరికి వెళ్ళండి. ప్రతిరోజు వేకుజామున లేచి ప్రార్థన చేయండి, సాయంత్రం ప్రార్థన చేయండి. రెగ్యులర్ బైబిల్ స్టడీ, డైలీ బైబిల్ చదువుకోవాలి. క్రమమైన వాక్య ధ్యానము, క్రమమైన ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు మీరు పాపం చేయకుండా కాపాడబడతారు. అపవాది తంత్రాల నుంచి, అపవాది క్రియల నుంచి మనం తప్పించుకుంటాం. లోకమంతా పాపంతో ఉంది కాబట్టి చాలాసార్లు మనకు తెలియకుండా కోపము, అసూయ, గొడవలు, ద్వేషాలు, ఆయాసము, ఒకరి మీద అంటే ఒకరి మీద ఆయాసపడడం, గొడవలు చేయడం ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే లోతైన పశ్చాత్తాపం కలిగి ప్రార్థిస్తామో అక్కడ దేవుడు మన ప్రార్థన చూస్తాడు. ఆయన హృదయ ఆలోచనలు చూసే దేవుడు. రెండోదిగా ఆవిడ నూతన హృదయాన్ని కోరింది. ప్రభువా నా జీవితం అంతా వ్యభిచారంతో, పాపంతో పట్టబడింది, నాకు నూతన జీవితాన్ని ఇవ్వు అని ప్రార్థన చేసింది. మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నాకు నూతన హృదయం దయచేయి, నాకు నూతన ఆత్మ దయచేయి, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు అని మనం కోరుకోవాలి. జీవితాంతం మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. నేను ఒక 10 సంవత్సరాలు ప్రార్థన చేశాను, చర్చికి వెళ్ళాను, వాక్యం చదివాను, ఇప్పుడు ఇంకా నాకు అలవాటు అయిపోయిన భక్తి అనే అలవాటు భక్తికి వెళ్ళకూడదు. ప్రతిరోజు ఆ మొదటి ప్రేమ కలిగి నూతన హృదయాన్ని దేవుని కోరాలి. ఆ తర్వాత మూడోదిగా చూస్తే ఈవిడ దేవుణ్ణి ఎంతగానో ప్రేమించిందంట. చాలా ప్రేమించింది. ఎంతగానో ప్రేమించింది కాబట్టే ఆవిడ దగ్గర ఉన్న చాలా కాస్ట్లీ, విలువైనది దేవుడి దగ్గర పాదాల దగ్గర ఇచ్చింది. ఈరోజు దేవుడికి ఇమ్మంటే ఇంట్లో చినిగిపోయిన 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, మిగిలిపోయినది తీసుకొచ్చి మందిరంలో కానుకలు వేస్తారు. కానీ ఈ స్త్రీ, నువ్వు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు, నా పాపాలు క్షమించావు, నీకు ఏమి ఇవ్వగలను అని ఆవిడ దగ్గర ఉన్న విలువైన అత్తరు దాచి తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పగలకొట్టి రాసినప్పుడు ఆ రూమ్ అంతా అంటే ఆ గదంతా ఆ సువాసనతో నిండిపోయిందంట. ఎప్పుడైతే మన జీవితాన్ని యేసు ప్రభు వారికి అప్పగిస్తామో, మన పాపాలు ఒప్పుకుంటామో, నూతన హృదయాన్ని పొందుకుంటామో, మనం మన విరిగి నలిగిన హృదయాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి మనం ఆయనకి మన జీవితాన్ని సమర్పిస్తామో, దాన్ని మంచి సువాసన కలిగిన సుగంధ ద్రవ్యం వలె ఆయన మన జీవితాన్ని మార్చగలడు. ఒకప్పుడు కుళ్ళు కంపు, చెత్త కంపు కొడుతూ మన జీవితం రోతగా పాపంలో ఉండొచ్చు. కానీ ప్రభువుని నమ్ముకున్నాక, ప్రభువు వాక్యాన్ని స్వీకరించాక, ఆయన మాటను విన్నప్పుడు, ఆయన ఇచ్చే ఆ రక్షణ ద్వారా మన జీవితం సుగంధ ద్రవ్యంగా మారుతుంది, సుగంధ భరితంగా మారుతుంది, మంచి పర్ఫ్యూమ్ని ఇస్తుంది. ఈ స్త్రీ ఆ అత్తరు పగలగొట్టినప్పుడంట అక్కడ ఉన్న యూదా ఇస్కరియోతు అన్నాడంట, ప్రభువా ఇది అమ్మితే 300 దినార్లు వస్తుంది ప్రభువా, ఇది అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా, ఎందుకు వేస్ట్ చేస్తుంది అంటే ప్రభువారు అన్నారు, పేదవాళ్ళు ఎప్పుడు ఉంటారు,
రెడీగా ఉంటారు, ఎప్పుడైనా సాయం చేయొచ్చు. కానీ నేను ఎల్లప్పుడూ ఉండను, ఈవిడ నా మరణ పునరుత్థానాలకి జ్ఞాపకంగా ఈవిడ చేస్తుంది. కాబట్టి ఈ స్త్రీ చేసిన పని, సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ యావత్తు ఈ మాటలు, ఈ సంగతులు జ్ఞాపకార్థంగా ఉంటాయన్నారు. హల్లెలూయా. మనం దేవుడితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు యేసు ప్రభువే నా దేవుడు, ఐ లవ్ గాడ్ అంటే కాదండి. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని కొరకు నువ్వు విలువైనది ఇస్తావు. మీ జీవితంలో విలువైనది ఏంటి? మీరు అనొచ్చు నా హృదయం అండి అని. హృదయాన్ని ఇచ్చేవాడు అన్నిట్లో నమ్మకంగా ఉంటాడు. ఎవరైతే దేవునికి తమ హృదయాన్ని ఇస్తారో వాళ్ళు కానుక ఇచ్చే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుడు పని చేసే విషయంలో మొదటిగా ఉంటారు. ప్రార్థన చేసే వ్యక్తి మాత్రమే దేవుని పరిచర్యలో సహాయపడగలడు. నేను మీకు ఇంకోసారి చెప్పనా, ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు మాత్రమే దేవునికి ఇచ్చేవారిగా ఉంటారు. నేను గమనించి చూశాను. మా కొరకు ప్రార్థన చేయండి అంటే మీలో కొంతమంది అనొచ్చు, అవునండి ప్రార్థన చేస్తామని. కానీ ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళే ఈ పరిచర్య కొరకు భారం కలిగి ఉంటారు, వాళ్ళే ఇచ్చేవారుగా ఉంటారు. మిగతా వాళ్ళు నార్మల్గా ప్రేయర్ చేసి వెళ్ళిపోతారు. కానీ నిజంగా ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు భారం ఇస్తాడు. నువ్వు వాళ్ళకి సహాయం చేయి, నా మందిర పని కొరకు నువ్వు నీ చేయి చాపు, నువ్వు వాళ్ళ కొరకు ప్రయత్నించు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని దేవుడు చెప్తాడు. రూతు మీరు గుర్తుంటే నయోమి బెత్లెహేంకి వెళ్ళిపోద్ది. రూతు బోయాజు పొలంలో పనిచేస్తూ ఉంటే నయోమి ఒక సలహా ఇస్తుంది, అమ్మ నువ్వు వెళ్ళు, రాత్రి వేళ వెళ్ళి బోయాజుతో నీ సంగతి అంతా చెప్పు, ఆయన మనకి ఆ దగ్గరి బంధువు, వీలైతే ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే ఏదో ఒకటి పరిష్కారం చెప్తాడంటే తన అత్తగారి మాట విని రాత్రి వెళ్ళి ఆ పొలాల్లో పడుకొని వెయిట్ చేస్తుంది. బోయాజ్ వస్తాడు, బోయాజ్ రాగానే చెప్తుంది, నువ్వే నాకు పెనిమిటిగా ఉండాలి, నువ్వే నాకు న్యాయం చేయంటే ఆయన అంటాడు, నువ్వు వెళ్ళిపో, నేను నీకు చేస్తాను, నేను ఏదో ఒకటి తెలుస్తాను, నాకన్నా సమీప బంధువు ఉన్నాడు, ఒకవేళ అతను నిన్ను వివాహం చేసుకోకపోతే నేను చేసుకుంటానని పంపిస్తాడు. అయితే నయోమి ఒక మాట అంటది, ఆ మనుష్యుడు ఈ సంగతి తేల్చే వరకు, అంటే ఈ పని ముగించే వరకు ఊరుకొని ఉండడు అని చెప్తుంది. ఎంతమంది ఇలా ఉన్నారు? ఒక విషయం మీకు నేను చెప్పినప్పుడు, ఒక విషయం దేవుడు మీకు చెప్పినప్పుడు, ఈ వ్యక్తి కొరకు ప్రార్థన చేయి, ఈ పరిచర్యకి నువ్వు సహకరించు, లేకపోతే ఈ పని చేయి నువ్వు మందిరంలో అన్నప్పుడు ఆ పని ముగించే వరకు ఎవరైతే విడిచిపెట్టకుండా ఏదో ఒకటి నేను చెయ్యాలి నా దేవుని మందిరంలో, నేను దేవుని పరిచర్యలో వాడబడాలి అని ఎవరైతే ముందుగా ఉంటారో అట్టి వారు బహుగా దీవించబడతారు. ఇక్కడ ఈ స్త్రీ, నేను దేవుడికి ఎట్లాగైనా యేసు ప్రభువుకి నేను నా విలువైన అత్తరు, నా బహుమానం, నా కానుక ఇవ్వాల్సిందే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నేను ఆగను అని ఆవిడ తన హృదయాన్ని సిద్ధపరచుకొని పశ్చాత్తాపడి జీవితాన్ని సరి చేసుకొని విలువైన అత్తరు తీసుకొచ్చి పగలగొట్టి ఇచ్చినప్పుడు యేసుప్రభు చాలా ఆనందపడ్డాడండి. నిజంగా ఆనందపడ్డాడు. యేసుప్రభుకి నిజంగా ప్రేమించేవారు, నిజంగా తమ జీవితాన్ని సమర్పించి ఆయన కొరకు నిలబడేవారంటే చాలా ఇష్టపడతాడు. ఆవిడ చేసిన దాన్ని బట్టి ఆయన ఇష్టపడ్డాడు. కానీ అక్కడే ఉన్న ఫరిసేయుడు సీమోన్ అంటున్నాడు, ప్రభువా ఈయన ప్రవక్త అయి ఉంటే ఈవిడ ఎంత పాపాత్మురాలో తెలియాలి కదా, అదేంటి ఆయన ఏమనట్లేదేంటి? ఆవిడ అలా ముట్టేసుకొని ఆయన పాదాలని ముద్దులు పెట్టుకొని అలా కన్నీళ్ళు కాళ్ళు కడిగేసి జుట్టుతో తుడిచేస్తూ ఆయన ముట్టేసుకుంటే ఆయన ఏం అండేంటి అనుకుంటే, వెంటనే ప్రభువారికి ఆయన హృదయం అర్థమైపోయి ఒక మాట అన్నాడు, సీమోను నేను ఇంటికి వచ్చాను, నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలా, నువ్వు నాకు ముద్దు పెట్టలా, నా తలని నూనెతో అంటలా, నువ్వు ఏమి చేయలా, కానీ ఈ స్త్రీ నీ ఇంటికి వచ్చినప్పటి నుంచి, నేను కూర్చున్నప్పటి నుంచి ఈవిడ నా పాదాలకు ముద్దు పెడతా ఉంది, నన్ను ప్రేమిస్తుంది, అలాగే నన్ను క్షమాపణ కోరుతుంది. ఒక విషయం చెప్పు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక వ్యక్తికి 50 దినార్లు ఇచ్చాను, ఇంకో వ్యక్తికి 500 దినార్లు ఇచ్చాము, ఆ ఇద్దరు డబ్బులు కట్టలేకపోయారు, చివరిగా వాళ్ళిద్దరిని క్షమించబడ్డారు. మరి క్షమించినప్పుడు ఎవరు ఎక్కువగా క్షమించబడ్డారంటే, ఎవరైతే 500 దినార్లు తీసుకున్నాడో అతను ఎక్కువగా క్షమించబడ్డాడు ప్రభువా అని ఆ సీమోను ఫరిసేయుడు చెప్తాడు. ఇప్పుడు ప్రభువారు అన్నారు, కరెక్ట్గా చెప్పావు, ఈవిడ ఎక్కువగా ప్రేమించింది కాబట్టి తాను చేసిన ఎక్కువ పాపాలు క్షమించబడ్డాయి అని ప్రభువారు చెప్పారు. హల్లెలూయా. ఈ మాట నన్ను పట్టుకుందండి. ఎక్కువగా పాపం చేసింది కాబట్టి ఎక్కువగా ప్రేమించింది. మరొకడు 50 దినార్లు కాబట్టి తక్కువగా క్షమించబడ్డాడు కాబట్టి తక్కువగా ప్రేమించారు. ఈరోజు చాలామంది
తమకు తామే నీతిమంతులుగా స్వనీతితో ఉంటారు. అలాంటి వారు దేవుని కార్యాలు చూడలేరు. అలాంటి వారు ప్రేమతో నింపబడలేరు. కానీ ఎవరైతే లోతైన పశ్చాత్తాపం కలిగి ప్రభువుని రక్షకుడిగా ఎన్నుకొని ఆయనే నాకు సహాయం చేయగలడు, ఆయన తప్ప నాకు ఎవ్వరు లేరు అని తమ జీవితాన్ని, తమ సమయాన్ని, తమ ధనాన్ని, తమ విలువైన జీవితాన్ని, తమ శ్రేష్టమైన భాగాన్ని దేవుడికి ఇస్తారు. వాళ్ళు దేవుడు చూస్తాడు, ఈవిడ ఎక్కువగా ప్రేమించింది, అందుకే ఈవిడ ఈ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అని ప్రభువారు చెప్పారు. ఆ తర్వాత ఆవిడ విశ్వాసాన్ని క్రియల్లో చూపించింది. విశ్వాసం ఉంటే క్రియలు కూడా ఉంటాయి. నోటితో నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, నీకు తెలుసా, ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా అని చెప్పడం వేరు. ఆ విశ్వాసాన్ని దేవుడు చెప్పిన మాటకి విని లోబడి, దేవుడు నాకు ఈ పని చేయమన్నాడు నేను చేస్తాను, దేవుడు ఈ ప్రాంతానికి వెళ్ళమన్నాడు సేవ చేయడానికి నేను వెళ్తాను, దేవుడు నాకు వాక్యం చెప్పమన్నాడు చెప్తాను, దేవుడు నాకు నా విలువైన కానుకని ఇచ్చి దేవుని మందిరం కొరకు ఇమ్మన్నాడంటే ఇస్తాను. ఇలాగా కొంతమంది సమర్పించుకుంటారండి. ఈ వాక్యం నేను చెప్పినప్పుడు నా జీవితమే ఒక సాక్ష్యం. దేవుడు నన్ను నీ జీవితాన్ని ఇవ్వు అంటే నేను నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి నేను సేవకు వచ్చాను. నన్ను ఏ సంస్థ పోషిస్తుందా, లేకపోతే ఎవరు నన్ను చూస్తారా నాకేం తెలియదు ఆ టైంలో. ప్రస్తుతానికి కూడా దేవుని కృప బట్టి దేవుడే సహాయం చేస్తున్నాడు, దేవుడే పోషిస్తున్నాడు. సో విశ్వాసంతో దేవుడు చెప్పాడు నేను చేయాలి, నాకు అదొక్కటే తెలుసు. దేవుడు నన్ను ఉద్యోగం మానేయమన్నాడు, నేను మానేసా. దేవుడు నన్ను సేవకు రమ్మన్నాడు, వచ్చా. దేవుడు అంచెలంచెలుగా క్రమక్రమంగా దేవుడు ఏ పని చెప్తా ఉంటే ఆ పని నమ్మకంగా చేస్తున్నా. ఆ తర్వాత నార్త్ ఇండియాకి రమ్మన్నాడు, ఎవరున్నారు ఎవరు లేరు ఏమీ తెలియదండి, నిజంగా చెప్తున్నా, ఎవ్వరు లేరు. దేవుడు చూపించిన ప్రాంతానికి విశ్వాసంతో దేవుడు రమ్మన్నాడు కాబట్టి వచ్చాం. ఆయన ఎలా చేస్తే అలా చేయని, ఆయన చెప్పాడు, ఆయన మాట వినడం మేలు అని ఆయనకి విని లోబడ్డాం. విశ్వాసాన్ని క్రియలలో పెట్టడం అనేది చాలా కష్టం, చెప్పడం ఈజీ. వాళ్ళు కూడా చేశారు, వీళ్ళు చేశారు, మేము చేసాం అట్లా చెప్పడం వేరు. కానీ నేను వ్యక్తిగతంగా చేసినప్పుడు నాకు తెలుసు, నేను దాని కొరకు మూల్యం చెల్లించాను, ప్రైస్ పే చేశాను. నా జీవితాన్ని, నా సమయాన్ని, తెలియని ప్రాంతం, తెలియని ప్రజలు, తెలియని వాతావరణం, అన్నీ కొత్త ప్రాంతము. ఎలా అయితే రూతు బెత్లెహేంకి వెళ్ళిందో కొత్త ప్రాంతానికి, అలాగే మేము కొత్త ప్రాంతానికి వచ్చాం. ఆ విశ్వాసాన్ని మేము క్రియల్లో ఇక్కడ చూపించినప్పుడు మాకు ఏం అర్థం కాల. ఏంటి పొలాల్లో తీసుకొచ్చాడు, ఎవరు లేరు, భాష రాదు, ఎవరు వస్తారు ఏం తెలియదా. కానీ విశ్వాసంతో దేవుడు నాకు ఇక్కడ బలిపీఠం కట్టి ఎలా అయితే అబ్రహాం ప్రార్థన చేస్తాడో బేతేలని, అలాగే విశ్వాసంతో ఆ చిన్న ప్రాంతంలో ఆ పొలాల్లో చిన్న మందిరం వేసి షెడ్ వేసి ప్రార్థన చేసి ప్రారంభించాక ఇప్పుడు కొంచెం కొంచెంగా దేవుని కార్యాలు బయటపడుతున్నాయి. హల్లెలూయా. మరి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అంత ఈజీ కాదండి, చెప్పడం ఈజీ. మనకు తెలిసిన ప్రాంతం, మన బంధువులు, స్నేహితులు, మనకు ఉన్న లోకల్ ఏరియాలో సేవ చేయడం అనేది వేరు. విశ్వాసాన్ని క్రియల్లో చూపించి దేవుడు ఎక్కడో చెప్పాడు మనం ఆ ప్రాంతానికి వెళ్ళాలి అని ఒక మిషనరీ లాగా అన్నీ విడిచిపెట్టడం రావడం చాలా కష్టమైంది. సో ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించినప్పుడు దేవుడు ఘనపరుస్తాడు. ఈ స్త్రీ తన విశ్వాసాన్ని క్రియల్లో చూపించింది కాబట్టి దేవుడు ఘనపరిచాడు. మరొక విషయం ఏంటంటే చాలామంది తమ పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడరు, నామోషిగా ఫీల్ అవుతారు, షేమ్గా ఫీల్ అవుతారు. కానీ సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, అదేంటో తెలుసా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడంట, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దీవించబడును. హల్లెలూయా. చూద్దాం ఆ మాట. సామెతలు 28:13 వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. చూడండి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. ఈ స్త్రీ పాపాన్ని ఒప్పుకుంది, దాచిపెట్ల, ఒప్పుకొని విడిచిపెట్టింది కాబట్టి కనికరాన్ని పొందింది. చాలాసార్లు అడుగుతారు చాలామంది, యేసుప్రభు ఎంత పాపం చేసినా క్షమించేస్తాడా? అదేం దేవుడు, నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు, ఆ క్షమాపణ అడుగు క్షమించేస్తాడా అంటే అవును క్షమిస్తాడు. నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వు విరిగి నలిగిన హృదయం కలిగి లోతైన మారు మనసు పశ్చాత్తాపం కలిగి దేవా నన్ను క్షమించు, నేను ఇంకోసారి చేయను తప్పు అంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆయన శిక్షించే దేవుడు కాదు. నేను లోకాన్ని తీర్పు తీర్చుటకు రాలేదు కానీ ప్రేమ చూపించుటకు, కనికరం కోసమే వచ్చాను, కనికరమే కోరుచున్నాను అన్నాడు ప్రభు. చాలామంది కండమ్నేషన్ చేయమంటారు,
చంపేయాలి, ఉరి తీసేయాలి, నరికేయాలి, ఏసేయాలంటారు. కానీ యేసు ప్రభు ఎలాంటి వ్యక్తినైనా ఆ రోజు ఆ బరబ్బా బందిపోటు దొంగని కూడా ఆయన క్షమించాడు. ఆయన. ఎవరి మీద ఆయాసం పెట్టుకోవాలా. ఆయన సిలువ మీలో ఉన్నప్పుడు ఉమ్మి పిడిగుద్దులతో కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, కొరడా దెబ్బలు వేసి, చేతుల్లో కాళ్ళల్లో కీళ్ళు మేకులు కొట్టినప్పుడు ఆయన, తండ్రి వీరేం చేస్తున్నారు, క్షమించు, తెలియక చేస్తున్నారయ్యా, వీళ్ళని క్షమించండి అని క్షమాపణ చేశారు. అంత కొట్టి అవమానించిన వారినే క్షమించినప్పుడు నువ్వు నీ సొంత చిత్తంతో వ్యభిచారం చేసి, అబద్ధాలాడి, మోసం చేసి, దొంగతనం చేస్తే దేవుడు దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించి నాకు ఒక అవకాశం ఇవ్వు అంటే క్షమించకుండా ఉంటాడా? క్షమిస్తాడు. అందుకే సిలువలో దొంగ అడుగుతాడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అంటే, నేటి నుంచి నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు. అంత కరుణామూర్తి, క్షమించే దేవుడు, కనికరం చూపించే ప్రభు. ఈ స్త్రీ ఆ మగవాళ్ళ మధ్యలో వచ్చి నిలబడింది, ప్రభువుని చూస్తుంది, క్షమాపణ అడిగింది, అత్తరు పగలగొట్టింది, అన్నీ చేస్తుంది, విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా గొప్ప ప్రేమ ఈ స్త్రీ చూపించింది. తను ఎక్కువగా ప్రేమించింది కాబట్టి తను ఎక్కువగా క్షమాపణ పొందబడింది. చూద్దాం మాట, లూకా సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. లూకా సువార్త 7వ అధ్యాయం. ఆమె విస్తారంగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు, పాపాలు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. హల్లెలూయా. మొదటి 4 మాటలు నేను చెప్పాను కదా, లోతైన పశ్చాత్తాపము, నూతన హృదయము, దేవుని పట్ల ప్రేమ, విశ్వాసాన్ని క్రియల్లో చూపించుట. మరి 5వదిగా గొప్ప ప్రేమ చూపించింది, విస్తారముగా ప్రేమించెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను, నీతో చెప్పుచున్నాను అని ప్రభువారు చెప్పారు. ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించెను అని చెప్పాడు. చూడండి, ఇప్పుడు విస్తారముగా ప్రేమించింది అంటే గొప్ప ప్రేమ, గ్రేట్ లవ్. ఇంగ్లీష్లో ఉంటుంది, హర్ మెనీ సిన్స్ హ్యావ్ బీన్ ఫర్గివెన్ యాజ్ షీ షోన్ గ్రేటర్ లవ్. ఆమెన్, హల్లెలూయా. గొప్ప ప్రేమ ప్రేమించింది. ఈరోజు మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? ప్రభువారు అన్నారు, నువ్వు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞని గైకొను. నన్ను నిజంగా ప్రేమిస్తే నా మాట విను. పేతురుతో అడుగుతారు ప్రభువారు, పేతురు నిజంగా ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతారు. నిజంగా ప్రేమిస్తున్నాను ప్రభువా అంటే, నా గొర్రెలు కాయి, నా గొర్రెలు మేపు అని 3 సార్లు చెప్పారు. అంటే ఏంటి? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన మాట విను. ఎంతమంది ప్రభు మాట వింటున్నారండి ఈరోజు? ఎంతమంది ప్రభు మాట వింటున్నారు? ఎంతమంది నిజమైన ప్రేమతో ప్రభువుని ప్రేమిస్తున్నారు? మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు మనుషుడు ఉద్యోగము, డబ్బులు సంపాదించాలి, బంధువులు, స్నేహితులు, పార్టీలు, ఊర్లెంబడి తిరగాలి అని లోకాన్ని తన చుట్టూ మిళితం చేసుకొని బిజీగా పరిగెడుతున్న లోకంలో నాతో ఎవరు కూర్చొని మాట్లాడతారు? ఎవరుతో నేను నా హృదయాన్ని షేర్ చేసుకోగలను అని దేవుడు చూస్తున్నాడు. ఎవరైతే దేవునితో ఒక క్రమమైన ప్రార్థనా జీవితము, క్రమమైన వాక్య ధ్యానం చేస్తారో వాళ్ళు మాత్రమే దేవుని ఎక్కువగా ప్రేమించగలరు. మిగతా వాళ్ళందరూ టైంపాస్, కాసేపు చేసాం, కాసేపు వెళ్ళిపోయాం, మాకు టైం లేదు, మేము బిజీ అనుకుంటారు. నిజంగా దేవుని ప్రేమిస్తే నీ హృదయం కుట్టుకుంటుంది దేవుని కార్యాలు చేయాలని. అయ్యో నా ప్రాణం తృష్ణ కొనుచున్నది, నా దేవుని పని ఆగిపోతే నాకు బాధగా ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. నా హృదయం ఎప్పుడు దేవుని పని కొరకు పరిగెడతా ఉంటుంది. నేను నా భార్య కొద్ది రోజుల నుంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాను తెలుసా? దేవా నీ పని ఆగిపోయిందయ్యా, నీ పని జరగబడాలి,
నీ మందిర నిర్మాణ పనులు జరగాలి. సేవలో వచ్చేవారు, వాక్యం వినేవారు విడుదల పొందాలి. అనారోగ్యంతో ఉండేవారు స్వస్థత పొందాలి. వ్యాధి బాధలు, దురాత్మ శక్తులతో పట్టబడిన వారందరికీ విడుదల రావాలి. నీ చిత్తం, నీ పిలుపు నా పట్ల నెరవేరబడాలి అనే భారం కలిగి ఆయన కొరకు మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తున్నాడు. యేసుప్రభు ప్రేమ ఎంతో గొప్పదండి. ఆ ప్రేమ ఎవ్వరు ఇవ్వలేరు. నేను గమనించి చూశాను. ఎవ్వరు కూడా యేసుప్రభులాగా నిన్ను ప్రేమించలేరు. ఆయన చాలా గొప్పగా ప్రేమిస్తాడు. ఆయనతో కూర్చోండి అంతే. ఆయనతో ఒక 2 అవర్స్ అండి, 2 అవర్స్ 2 గంటలు కూర్చోండి. డైలీ 2 అవర్స్ కూర్చోండి. మీరు చూడండి ఎంత ప్రేమిస్తాడు ఆయన. ఆయన ఎన్ని మాటలు చెప్తాడు చూడండి. కూర్చొని 2 అవర్స్ బైబిల్ తెరుచుకొని కూర్చొని ఆ బైబిల్ చూస్తూ, వాక్యం చదువుతూ, కాసేపు ప్రార్థన చేస్తూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఎన్ని మర్మమైన సంగతులు చెప్తాడు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు. అనేక సంగతులు, అనేక దర్శనాలు, పరలోక దర్శనాలు చూపిస్తాడు. ఆయన స్వరంతో మాట్లాడతాడు. ఆయన మీ గురించి ఏమనుకుంటున్నాడో చెప్తాడు. ఇవన్నీ జస్ట్ ఒక 2 అవర్స్ మీరు కూర్చుంటే డైలీ చెప్తాడు. మరి ఇంకా ఎక్కువ కూర్చుంటే ఇంకా ఎక్కువ చెప్తాడు. సో ప్రార్థనలో ఎవరైతే ఎక్కువసేపు కనిపెడతారో, కూర్చుంటారో, వాక్యాన్ని ధ్యానిస్తారో దేవుడు వాళ్ళతో అనేక సంగతులు, ఆయన ప్రేమని మీతో వ్యక్తపరుస్తాడు. హల్లెలూయా. ఈ స్త్రీతో ప్రభువు అన్నాడు, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది. చాలా గొప్ప ప్రేమ అనేది. చాలా బాగా ప్రేమించావు. నీలాగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు నన్ను ప్రేమించలా. నన్ను పిలిచారు, నాకు ఏదో ఫార్మాలిటీగా పెడుతున్నారు, కానీ నీ అంత ప్రేమ నాకు ఎవరు చూపించలేదమ్మా అన్నారు. కాబట్టి అన్నారు, నువ్వు సమాధానంగా వెళ్ళు, నువ్వు సమాధానంగా వెళ్ళు, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నప్పుడు కొంతమంది అనుకున్నారంట, ఒక వ్యక్తి పాపాలు క్షమించే అధికారం ఈయనకి ఎలా ఉంది, ఈయన ఎవరు అనుకున్నారంట. మీకు చెప్తున్నాను వినండి, ఈ లోకంలో యేసు ప్రభు ఒక్కడే మీ పాపాలని క్షమించగలడు. ఆయనకి మాత్రమే అధికారం ఉంది. ఎందుకండి ఆయనకు అధికారం ఉంది, ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు లేదంటే, ఆయన ఒక్కడే సెలవులో నా పాపాల కొరకు మరణించాడు. ఆయన తిరిగి లేచాడు, మృత్యుంజయుడుగా, ఆయన సజీవుడుగా పరలోకానికి వెళ్ళాడు. సో మన పాపాలకి ఆయన ఏం చేశాడు, ప్రైస్ పే చేశాడు. ఏం చేశాడు, ఆయన మన కొరకు రావాల్సిన శిక్షని ఆయన చెల్లించాడు తండ్రి దగ్గర. ఆయన మనని కాపాడడానికి ఆయన రక్తం ఇచ్చి మనని కొన్నాడు. కాబట్టి ఈ స్త్రీతో అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఈ మాట సులభమైన మాట కాదు, మనం ఈజీగా చదివేస్తాం. కానీ దీని కొరకు ఆయన ఆవిడ మీద వచ్చిన అవమానం, నింద, బాధ, శిక్షని ఆయన పొందుకున్నాడు. ఆ తర్వాత ఆయన అన్నారు, అమ్మా నువ్వు సమాధానంగా వెళ్ళు. ఆమె దేవుడితో సమాధాన పడింది. దేవా నేను నీతో సమాధాన పడుతున్నానయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నువ్వే కదా పరలోకంలో నన్ను చూసే దేవుడివి అని ఆవిడ తండ్రితో, ప్రభువుతో సమాధాన పడింది. సమాధానం కలిగి వెళ్ళు అన్నాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఈ 6 విషయాలు ఉండాలి. ఇక మీట మీరు ఎప్పుడు ప్రేయర్ చేసినా సరే మీ పాపాలు ఎప్పటికప్పుడు సరి చేసుకోండి, హృదయాన్ని చెక్ చేసుకోండి. ఎక్కడ ఆయాసకరమైన విషయాలు ఉన్నాయి, ఎవరి మీద ఆయన ఆయాసం ఉందా, ఎవరినైనా చెడ్డగా మాట్లాడుతున్నానా, ఎవరి గురించైనా నేను నిర్లక్ష్యపరుస్తున్నానా, మనసులో ఆయాసపడుతున్నానా, లేదా నేను నాలో కొత్త హృదయం ఉందా, నేను దేవుని మాటల్ని వినలేకపోతున్నానా. చాలామంది ఈ మాట చెప్తారు, వాక్యం నాకు ఎక్కట్లేదండి, వాక్యం అర్థం కావట్లేదండి. అంటే నీ హృదయం ఏదో రాతి స్థలం ఉంది, నీ హృదయంలో సంథింగ్ ఈజ్ స్టాపింగ్, ఏదో ఆపుతుంది నిన్ను. అదేంటో చూసి సరి చేసుకో, కొత్త హృదయాన్ని ఇస్తాడు. ఆ తర్వాత ప్రేమ. ప్రేమ అండి క్రియలలో చూపిస్తేనే ప్రేమ. నోటితో చెప్తే ఎవరు ఒప్పుకోరు. పెళ్ళి కాకముందు భార్యాభర్తలు కలిసి ఎంగేజ్మెంట్ అయ్యాక నేను చాలా ప్రేమిస్తాను, నేను బాగా చూసుకుంటాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్తాడు పెళ్లి కొడుకు. పెళ్ళి అయ్యాక ఒక 2-3 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది నిజమైన ప్రేమ ఏంటో. పెళ్ళి అయ్యాక భార్యని పోషిస్తూ, పట్టించుకొని, ఆవిడ మంచి చెడ్డలు చూస్తూ, వాళ్ళ అవసరతలు తీరుస్తూ, ఎంత కష్టమైనా ఏదైనా సరే ఆవిని భరిస్తూ, పోషిస్తూ నడిపించినప్పుడు ఆ ప్రేమ క్రియలలో చూపించినప్పుడే తెలుస్తుంది. నోటితో చెప్తే నేను ఏదైనా చేస్తాను నీకోసం, నేను నీకు అది ఇస్తా అని చెప్పడం ఈజీ. పెళ్ళయ్యాక
కొద్ది సంవత్సరాల తర్వాత నీ క్రియలు నీ ప్రేమని ఆవిడ పట్ల వ్యక్తపరుస్తుంది. అలాగే యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందాక వెంటనే నువ్వు గొప్ప ప్రేమికుడు అయిపోవు ప్రభువుకి. కొద్ది సంవత్సరాలు నువ్వు దేవుడితో నడిచినప్పుడు నీ భక్తి, నీ ప్రార్థన జీవితం, నీ వాక్య ధ్యానము, నీ మాటలు, నీ నడవడిక, నువ్వు చర్చికి ఎలా వెళ్తున్నావు, నువ్వు ఉపవాస ప్రార్థనలో ఎలా ఉంటున్నావు, నువ్వు ఇతరులతో దేవుని ప్రేమను చూపిస్తున్నావా, దేవుడి మాటకి లోబడుతున్నావా, ఇవన్నీ నీ ప్రేమని దేవుని పట్ల వ్యక్తపరుస్తాయి. అందుకే ప్రభు అన్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాట వింటావు అన్నాడు. ఆ తర్వాత విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి. నోటితో నేను నమ్ముచున్నాను ఆమెన్ అంటాను. నమ్మింది క్రియలో చెయ్యి. దేవుని సేవకుడి ద్వారా కొన్ని మాటలు దేవుడు చెప్పినప్పుడు నువ్వు చెయ్యాలి. నాకు తెలుసులే, ఆ దేవుడు సేవకుడు కన్నా నాకు ఎక్కువ తెలుసులే అని అనుకోకూడదు. దేవుడు కొన్నిసార్లు చెప్పిస్తాడు, ప్రేరేపించబడతాడు. ప్రేరేపించినప్పుడు విశ్వాసాన్ని క్రియల్లో చెయ్యాలి. దేవుడు కొంతమందిని సేవకు పిలుస్తున్నాడు. ఎలా రావాలి, ఎప్పుడు రావాలి, ఎవరు సాయం చేస్తారో, ఎలా జరుగుతుంది, ఇవన్నీ వదిలేయండి. దేవుడు చెప్తే చేసేయండి. దేవుడే మార్గం తెరుస్తాడు. అబ్రహాము దేవుడు చెప్తే చేశాడు కాబట్టి దేవుడు మార్గం తెరిచాడు. దేవుడితో సహవాసం చేశాడు. కొంతమంది దేవుడి కొరకు ఏదో చేయాలి అని చేస్తాను, నాకు అది జరిగితే చేస్తానండి, ఇది జరిగితే చేస్తానండి అని సేవకులతో ఒడంబడిక చేస్తారు. అట్లా కాదు, దేవుడు చెప్తే చెయ్యి. చేసినప్పుడు దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి ఘనపరిచి నిన్ను దీవిస్తాడు. ఆ తర్వాత ప్రేమ, గొప్ప ప్రేమతో ప్రేమించు. ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ప్రార్థన చేయి. తర్వాత దేవునితో ప్రతిరోజు సమాధానపడు. కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్ని పనులు జరగకపోయినా, కొన్ని ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు దేవుడి మీద కొంతమంది సనుగుతారు, ఆయాసపడతారు. ఎప్పుడు ఆయాసపడద్దు. దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో విడిపిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్పిస్తాడు. అంతవరకు ఆయన బలిష్టమైన చేతి కింద ఉండి దీన మనసులై ప్రార్థించినప్పుడు దేవుడు రాబోయే రోజుల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మరి ఈ స్త్రీ అక్కడ కూర్చొని ఆడ చేసిన ఆ చిన్న కన్వర్జేషన్లో మనం ఈ 6 విషయాలు నేర్చుకోగలం. మనం కనుక ఈ 6 విషయాలు మన ప్రార్థనలో అప్లై చేయగలిగితే, ఉపయోగించగలిగితే ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబు వస్తుంది. ఈ ప్రార్థనకి జవాబు రావట్లేదా? దీర్ఘకాలికంగా ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మాట్లాడట్లేదా? అయితే నేను చెప్పినట్టు ఈ 6 విషయాలు చేసి చూడండి. మీరు దేవునితో ఏదైతే నిబంధన చేసుకున్నారో అవన్నిటినీ నెరవేర్చండి. ఏదైతే మొక్కుబడులు చేసుకున్నారో అవన్నీ నెరవేర్చండి. ప్రార్థన చేయండి, సమయాన్ని గడపండి, బైబిల్ రీడింగ్ చేయండి, బాగా ప్రేయర్ చేయండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, వేకుజామునే లేచి ప్రార్థన చేయండి, దేవుడితో మాట్లాడుకోండి, రోజు మాట్లాడుకోండి. మనుషులతో మాట్లాడాలని ఫోన్లో షార్ట్స్ అని, యూట్యూబ్ అని, ఫేస్బుక్లని, ఇన్స్టాగ్రామ్లని చాలామంది చూస్తూ ఉంటారు. ఆ సమయాన్ని తగ్గించి కొద్దిసేపు దేవుడితో మీరు క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. చాలా కార్యాల్లో విడుదల వస్తుంది. గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటారు. మనం అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలామంది వాక్యం సరిగా చెప్పట్లా, తప్పుడు బోధలు చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుని గురించి. కొన్ని వాక్యాన్ని తప్పుగా వక్రించి సేవకులు ఉన్నారు, వక్రీకరిస్తున్నారు, తప్పుగా టీచింగ్ చేస్తున్నారు. మీరు కనుక వాక్యం తెలుసుకుంటేనే మీరు సత్యాన్ని తెలుసుకోగలరు. కాబట్టి వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు.